సాముద్రిక శాస్త్రంలో అరచేతిలో ఉండేటువంటి గ్రహస్థానాల యొక్క ఉన్నతిని ఔన్నత్యాన్ని తెలియచేస్తూ క్షేత్ర విభాగములో శుక్రస్థానం అనగా బొటనవేలు దిగువ భాగమున ఉన్నతంగా కాంతివంతంగా ఆకర్షణీయంగా కనిపించేటువంటి భాగాన్ని శుక్రస్థానం అంటాం. సాధారణంగా ఈ శుక్రస్థానము చూడటానికి ఇది ఉబ్బెత్తుగా ఉన్నట్టు కనిపిస్తుంది. సామాన్యమైనటువంటి స్థితి ఇది ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉన్నతంగా ఉంటుంది. కానీ అంతకంటే ఆకర్షణీయంగా బొటనవేలు తోటి సమానంగా ఉబికి ఉంటే అటువంటి జాతకులను శుక్రజాతకులుగా మనం పరిగణించవచ్చు. శుక్రజాతకులు సున్నిత మనస్కులై పరిశుభ్రతను పాటిస్తూ ఎక్కువగాను మాటిమాటికి వస్తువుల్ని చేతుల్ని అన్నిటిని శుభ్రం చేస్తూ అందం మీద అలంకారం మీద ఎక్కువ మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు. శరీర పోషణ రూప లావణ్యాలతో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అందంతోటే ఎదుట వాళ్ళని మనం ఆకర్షించగలము అనేటువంటి భావనలో ఉంటారు. ఖరీదైన వస్తువులు కాస్మెటిక్స్ ఇష్టపడుతూ లగ్జరీ జీవితాన్ని గడపాలనే కోరిక కలిగి ఉంటారు. వీరు సంగీతము నృత్యము లాంటి లలిత కళలను ఇష్టపడతారు, నేర్చుకుంటారు. కళల్లో గొప్ప ప్రావీణ్యతను పొంది ప్రదర్శనలు ఇస్తూ సెలబ్రిటీలుగా ఎదుగుతారు. క్రియేటివ్ వర్క్స్ బాగా చేయగలుగుతారు. బ్యూటీషియన్స్, జ్యువెలరీ, ఇంటీరియర్ డిజైనర్స్, డ్రెస్ డిజైనర్స్గా రాణిస్తారు. బొమ్మలు తయారు చేయడంలోనూ సౌకుమార్యం, లాలిత్యం, సున్నిత భావాలు కలిగి వీరు తరచూ ప్రశంసలను కోరుకుంటూ ఉంటారు. అయితే వీరికి ఉన్నటువంటి కోపం, ఉద్రేకం కలిగి పెళుసుదనం కలిగి మనసు చివుక్కన విరిగిపోతూ ఉంటుంది. విమర్శను తట్టుకోలేరు అసలు. ఉత్సాహము, సంతోషము, దుఃఖము ఏది కలిగినా, విచారం కలిగినా అన్నిటినీ కూడా భావోద్వేగంతో ఎక్కువగా వ్యక్తం చేస్తూ ఉంటారు. తమలో ఉండేటువంటి భావాల్ని, తమ శరీర భాగాల్ని కూడా ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ విధంగా ఇతరులను ఆకర్షించవచ్చు, మనం సమాజంలో గుర్తింపు పొందవచ్చు అనేటువంటి భావనలో ఉంటారు. వీరు అందంగా ఉంటారు, వీరు సౌకుమార్యంగా ఉంటారు, లలితంగా ఉంటారు, పెడుసుతనం కలిగిన మనస్సు కలిగి ఉంటారు. ఇటువంటి జాతకుల్ని మనం శుక్రజాతకులు అని అంటాము. శుక్రస్థానాన్ని మనం బొటనవేలు కింద గుర్తించవచ్చు.